Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది దాన ధర్మాలు చేస్తే మంచిదని చెప్తుంటారు. దానం వేరు, ధర్మం వేరు. అవునా? ఓకే. అయితే ప్రత్యేకంగా దానం తీసుకుంటే చాలా మంది మీరు ఈ దానం చేస్తే బాగుంటుంది, ఆ దానం చేస్తే బాగుంటుంది అని చెప్తుంటారు. కొంతమంది స్వతహాగా వాళ్ళకు దానం చేయడం ఇష్టం ఉంటుంది. దాంట్లో భాగంగా తీసుకుంటే కొన్ని సార్లు ఎక్కువగా ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా మనం దానం ఇచ్చేటప్పుడు కొంతమంది డైరెక్ట్ గా చేతికి తీసుకోకుండా పక్కన పెట్టండి మేము తీసుకుంటామని చెప్పి అలా అంటుంటారు. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో అంటారో, వాళ్ళ ఉన్న దోషాలు మాకు వస్తాయి అనుకుంటారో, మరి ఏ రకంగా అంటారో తెలియదు, కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అటువంటప్పుడు దానం ఇచ్చే వారికి ఆ ఫలితం దక్కుతుందంటారా అలా పక్కన పెట్టేయడం వల్ల? ఊళ్ళో పక్కన పెట్టేసి వెళ్ళిపోవడం. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా, ఇందులోనే ఆన్సర్ కూడా ఉంటుంది. ఏంటంటే అది ఇప్పుడు మనకి ఒక పవర్ బిల్ ఉంది అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, మీరు వెళ్ళి పవర్ ఆఫీస్ అక్కడ ఉంది, అక్కడ కాకుండా ఎక్కడో ఆ ఏరియాలో ఎక్కడో డబ్బులు పెట్టేసి వస్తే అది బిల్లు కట్టినట్టు అవుతుందా? ఎలా అవుతుందండి? అవ్వదు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ ఉంది, ఇందులో ఎవరికైనా శాలరీ ఇవ్వాలంటే అదేదో ఆ టేబుల్ పక్కన పెట్టానంటే తీసుకుంటాడు వచ్చి, వాళ్ళ శాలరీ అకౌంట్ లో పడాలి కదా. అవునా కదా? అట్లాగే ఒక దానం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ బియ్యమా, గోధుమల, నువ్వుల, పెసల, ఇలా రకరకాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి. ఇది శాస్త్రంలో ఉన్న ప్రక్రియ, ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు. ఆ దానం 1 కేజీ బావు, 2 కిలోలు ఎంతో, 1 కేజీ బావు అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తూ దాంతోపాటు మంచిది ఇవ్వాలి. దానం కూడా ఏదో బియ్యం ఏమన్నారు కదా, రేషన్ బియ్యం ఇవ్వడం చేయకూడదు. మనం ఏది తింటామో అది ఇవ్వాలి. ఫస్ట్ ఇచ్చేటప్పుడు దానికి మంత్రం చదువుతారు. మీకు ఈ గ్రహం ఏదైతే ఉందో, శని అయితే శని, గురువు అయితే గురువు, కుజుడైతే ఏ గ్రహం అయితే, ఈ గ్రహం యొక్క దుష్ఫలితాలు పోయి శుభ ఫలితాలు ఇవ్వాలి. ఏకాదశంలో ఉండే ఫలితం ఇవ్వాలి. మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుంటారో, కొంతమందికి వివాహం అవ్వట్లేదనో, లేకపోతే పిల్లలు చదవట్లేదనో, అనారోగ్యం, ఏదో సంథింగ్ ఉంటుంది, వ్యాపార అభివృద్ధి, అవన్నీ కలగాలని చెప్పి అతను సంకల్పం చదివి ప్రతిగృహ్యామి అంటారు. అంటే తీసుకుంటున్నాను, నేను ఇస్తున్నాను అని, అలా అని తీసుకోవాలి. అయితే అందులో దానం ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తిని ఈశ్వర స్వరూపంగా భావించాలి. అంతేగాని అబ్బాయి ఏదో దానం అడిగాడు, ఈయన ఎన్ని డబ్బులు అడుగుతాడు అని నేను అనుకోకూడదు మనసులో. 200 అడుగుతాడా, 300 అడుగుతాడా, 500 అడుగుతాడా దక్షిణ అని. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు దానం తీసుకున్న సద్బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క దోషం ఆయన తీసుకుంటున్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. శనికి సంబంధించిన దోషం ఆయన తీసుకుంటున్నాడు. ఆయన తీసుకుంటున్నాడు కదా, ఆయనకి ఇబ్బంది కదా అంటే ఆయన గాయత్రి చేసుకుంటాడు. గాయత్రి కనుక చేసుకుంటే ఏ పూట చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, బ్యాడ్ కర్మస్ ఏవైతే ఉంటాయో అవి దోషం తొలగిపోద్ది. ఈ దానం తీసుకున్నది కూడా ఆయన త్రికాల సంధ్యావందనం కనుక చేసే బ్రాహ్మణుడు అయితే, కనీసం 2 సార్లు అయినా ఉదయం సాయంత్రం చేసే వ్యక్తి అయితే ఇమ్మీడియట్గా దగ్ధం అవుతుంది అక్కడ. అది కూడా తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా గాయత్రి చేసుకునే వాళ్ళే తీసుకోవాలి దానం ఎప్పుడు కూడా. నార్మల్గా తీసేసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల. ఇచ్చేటప్పుడు కూడా అయ్యో నేను ఎంతో అదృష్టవంతుడిని, ఈ సద్బ్రాహ్మణుడికి ఇస్తున్నాను, ఈయన ఈశ్వర స్వరూపం అని భావించి ఇవ్వాలి. తీసుకునే వ్యక్తి కూడా భగవంతుడు నాకు ఈ రకమైనటువంటి, అంటే బ్రాహ్మణుడిగా పుట్టినప్పుడు ఏంటి, పురోహితుడు అంటాం, పురమునకి హితము చేసేవాడు. ఆయన నేను తీసుకోను అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఒక రాజు, ఒక యుద్ధం చేయాల్సిన రాజు తన ధర్మాన్ని నేను యుద్ధం చేయనని వెనక్కి పారిపోయినట్టుగా ఉంటుంది. చాలా మంది తీసుకుని వాళ్ళు ఉంటారండి. తీసుకోరు చాలా మంది. నాకు చాలా మంది కాల్స్ వస్తుంటాయి కదా, సార్ మీరు దానం చెప్పారు కానీ వీళ్ళు తీసుకోవట్లేదు, ఏం చేయాలంటే అని. వీళ్ళు ఏం చేస్తారు పాపం తెలియక గోగు పెట్టేస్తారు. గోగు పెట్టడం తప్పు కాదు, కానీ కొన్ని పదార్థాలు పెట్టకూడదు. ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, తీసుకెళ్లి గోగు పెట్టారనుకోండి, అది ప్రెగ్నెన్సీతో ఉంటే దాని ప్రెగ్నెన్సీ పోతుంది, మళ్ళీ ఇదొక దోషం. అవును, అందుకని నువ్వులు పెట్టకూడదు. నువ్వుల ప్రదేశంలో బెల్లం తినిపించండి గోవుకు కావాలంటే. శనగల ప్రదేశంలో అరటికాయలు తినిపించండి. పెసలు ప్లేస్లో ఆకుకూరలు ఏదైనా తినిపించవచ్చు. బొబ్బర్ల ప్లేస్లో ఏదైనా అది మన తీపి పదార్థం ఏదైనా తినిపించవచ్చు. ఇలా ప్రత్యామ్నాయం పెట్టచ్చు, తప్పలేదు. కాకపోతే దానం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే
ఆ వ్యక్తి మంత్రం చదువుతాడు కదా, తీసుకుంటున్నాను నీ దోషం పోవాలి అని. ఆ వ్యక్తి గాయత్రి చేయడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకే. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు ఇచ్చేటప్పుడు మనం బోల్డ్ అనేది డబ్బులు ఖర్చు పెడుతుంటాం. ఇప్పుడు 200 300 చాలా సింపుల్గా ఒక సినిమాకి వెళ్తే 1000 రూపాయలు అయిపోతుంది, చాలా కాస్ట్ అయిపోయింది ఇవాళ రేపు. ఈ 200 300 500 ఈ పెద్ద విషయం కాదు. మీరు ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇచ్చినట్లయితే మీకు దానికి రెట్టింపు ఫలితం మీకు వస్తుంది. తీసుకునే వ్యక్తి కూడా ఇది ఈ దోషం అయితే నాకు అంటుకుందనే భావంతో కూడా తీసుకోకూడదు. ఇద్దరు వైపు చెప్తున్నాను. అరే నాకు మంచి జరగాలి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చక్కగా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు ఎక్కడా ఎక్స్పెక్ట్ చేయరు పెద్దగా, వాళ్ళు కొద్ది మంది మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. తప్పదు, ఇంకా అది మన సొసైటీలో అన్ని రంగాల్లో ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళు తీసుకుంటారు, ఆ రకంగా ఇవ్వాలి. కానీ అక్కడ ఏదో పెట్టేస్తే మనకు దోషం పోతుంది అని కొంతమంది ఏం చేస్తున్నారు తెలియక, సర్లే ఇదేదో ఇస్తే డైరెక్ట్గా దక్షిణ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఏదో పెట్టేమన్నారు కదా అయిపోయిందిలే అనుకుంటారు. కానీ అలా అక్కడెక్కడో పెట్టేసినటువంటిది వీళ్ళకి ఫలితం రాదు. ఇంకా అనవసరం వేస్ట్ అవుతుంది. 100 200 ఏదో పెట్టి పప్పు ఏదో కొంటారు కదా, అది కూడా వేస్ట్ అవుతుంది ఫలితం రాకపోగా. అవునవును. కాబట్టి అది చేయకూడదు. ఒకవేళ సరే కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఉంటారు, వాళ్ళకి కుదరదు. అలాంటప్పుడు ఆ గ్రహ జపం చంద్రుడైతే చంద్రుడిది, శని అయితే శనిది, వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు జపం. లేదు గోవులు లేనట్లయితే లలితా సహస్రనామం ఉదయం సాయంత్రం చాంటింగ్ చేయడం, అంటే వీళ్ళు లేనప్పుడు నేను చెప్పేది, వీళ్ళు లేనప్పుడు ఈ రకంగా అయినా సరే కర్మ తొలగుతుంది. ఇలా ఏదో ఒక మార్గం ద్వారా మనం మంత్రం ఏదైనా ఒక మంత్రం పట్టుకొని చేసుకోవడం. మొత్తం లలిత చదువుకోలేని అనుకునేటువంటి వారు పర్టికులర్గా ఇప్పుడు శనికి సంబంధించిన దోషం పోవాలనుకోండి, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకుంటే శనికి సంబంధించినటువంటి దోష పరిహారం అవుతుంది ఆ మంత్రం ద్వారా. అదేవిధంగా మనకి చంద్ర సంబంధించిన దోషం పోవాలి, అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. అట్లా గురు సంబంధించిన బలం పెరగాలి ఉదాహరణకి, అప్పుడు గురువుకు సంబంధించిన ఏదైనా మంత్రం చదువుకోవడం కానీ, లేకపోతే రవిచంద్రులది పోవాలంటే లలిత సహస్రనామాలు తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటిది ఉంటుంది, అలా చేసుకోవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఏమీ రావట్లేదు నేను ఇవన్నీ నాకు నోరు తిరగనుకునే వాళ్ళు శ్రీమాత్రే నమః చేసుకున్నా సరిపోతుంది. ఎటువంటి దోషం ఉన్న వాళ్ళైనా శ్రీమాత్రే నమః అనేటువంటి రెగ్యులర్ గా చేసుకున్నారు, అది కూడా ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే చాలా మార్గాలు చెప్పారు మనకు మహర్షులు, ఏదైతే మనకు వీలవుతుందో అది చేసుకుంటూ వెళ్ళాలి. గ్రహ సంబంధించిన దోషం కూడా పోవాలి, కేవలం దేవతానుగ్రహం మాత్రమే కాకుండా గ్రహారాధన కూడా చేయాలి కదా. ఏది ఇంపార్టెంట్ కాదంటూ ఉండదు కదా, అన్ని ఇంపార్టెంటే, అన్ని చేయగలగాలి. ఇప్పుడు గ్రహాలు అనేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారండి. నవగ్రహాలు ఆలయానికి వెళ్ళిన నవగ్రహాల ప్రదక్షిణలు చేయకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఖచ్చితంగా ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని రావాలంటారా ఆలయంకి వెళ్ళినప్పుడు? ఇక్కడ ఏం లేదమ్మా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అసలు భయం ఎందుకు పడుతున్నాము అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనలోనే సకల దేవతలు నవగ్రహాలు కూడా మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు రవిచంద్రుడు, కుడి కన్ను రవి, ఎడం కన్ను చంద్రుడిగా చెప్తూ ఉంటారు. నుదుటి భాగం బుధుడుగా చెప్తూ ఉంటారు. భుజాలకి కుజుడుగా చెప్తూ ఉంటారు. లోపల ఉండే జటలాగ్ని అరుగుతుంది అంటే లోపల ఆ యొక్క ఈశ్వరుడు సూర్యుడు దీని ఎనర్జీ ద్వారా మనకు అరిగిస్తున్నాడు. అందుకే చూడండి, ఎవరికైనా జన్మజాతకంలో సన్ పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి అరుగుదల సరిగ్గా ఉండదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఊరికే ఏదో గ్రహం దగ్గరికి వెళ్ళి తిరగాలంటే భయపడ్డాం, ఇవి కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహాలు అనేటువంటిది భగవంతుడు ఒక సిస్టమ్ని తయారు చేశాడు, అదొక సాఫ్ట్వేర్, వాటి మూలంగా ఈ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ. అదే అర్థం చేసుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి